హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విషెస్ డైరీ. గైస్, ఇవాళ వ్లాగ్ ఏంటి అనేది మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయింది కదా. ఎస్, నేనైతే వెస్ట్ సైడ్కి వెళ్ళొచ్చాను అనమాట. వెళ్ళేసి వచ్చాక నేను ఇంట్రో ఇస్తున్నాను. సో సడన్గా అనుకోకుండా వెళ్ళాను అనమాట మాల్కి. సో ఎలాగో సమ్మర్ వచ్చేసింది కదా, ఒకసారి వెస్ట్ సైడ్లో కలెక్షన్ అంతా చూద్దాం, ఏదైనా నచ్చితే తీసుకుందాము అని చెప్పి వెళ్ళాను. సో నాకైతే బేసిక్గానే వెస్ట్ సైడ్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. ఫస్ట్ థింగ్ క్వాలిటీ బాగుంటుంది, నెక్స్ట్ అఫోర్డబుల్గా ఉంటుంది, కంఫర్ట్ ఉంటుంది కొన్ని అయితే. బట్ చిన్నదే కాదు, పెద్దది, అది సైజ్ ఇష్యూ అనమాట. కంపేర్ టు అదర్ బ్రాండ్స్ వెస్ట్ సైడ్ అనేది కొంచెం చిన్న సైజ్ తీసుకోవాలి మనము. వాటిల్లో కొన్ని మనకి ఫిట్టింగ్ మంచిగా ఉంటుంది, కొన్ని మంచిగా ఉండకపోవచ్చు. సో నేనైతే ఇవాళ మీకు చూపిస్తాను అనమాట. వెస్ట్ సైడ్లో వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ అన్ని విత్ ప్రైజెస్ చూపిస్తాను అనమాట. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే, నా పేరు ఉషా. ఇంకా మన ఛానల్లో చాలా మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా వెళ్ళి ఒకసారి చెక్ చేసి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఏమాత్రం డిలే చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో గాయ్స్, స్టార్టెడ్ టు ఏఎంబీ మాల్. అదైతే ఇంటి దగ్గర నుంచి ఒక 10 minutes అనమాట. ట్రాఫిక్ ఉండదు, ఏముండదు, మంచిగా వెళ్ళిపోయేసి షాపింగ్ చేసుకొని వచ్చేయచ్చు అని చెప్పి మేము మోస్ట్లీ ఏఎంబీని ప్రిఫర్ చేస్తాము. ఏఎంబీలో అయితే మనకు ఒక జారా తప్ప మిగిలినవన్నీ ఉంటాయి. నేనైతే వెస్ట్ సైడ్లో షాప్ చేసి లాస్ట్ ఇయర్ ఎప్పుడు ఫెబ్లో షాప్ చేశాను. అగైన్ మళ్ళీ ఇప్పుడు సేమ్ సమ్మర్ టైంకి వచ్చాను అనమాట. ఇప్పుడైతే వెస్ట్ సైడ్ కంప్లీట్గా మారిపోయింది. 3 floors పెట్టేశారనమాట. ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఇలా కొంచెం వెస్ట్రన్వి అలాంటి కలెక్షన్స్ పెట్టారు. ఆ తర్వాత సెకండ్ ఫ్లోర్లో ఎత్తుని ఇంటికి సంబంధించినవన్నీ, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఉంటాయి కదా, ఇంకా మిగిలినవన్నీ పెట్టారనమాట. పైన 3rd floorలో అయితే మెన్స్ వేర్ వాటికి సంబంధించినవన్నీ పెట్టారు. సో ఇలాగ 3 floors చేశారు. లాస్ట్ టైం నేను వెళ్ళినప్పటికీ ఇప్పటికి కంపేర్ చేస్తే చాలా కలెక్షన్ అయితే లేటెస్ట్ అన్నీ ఇక్కడ పెడుతున్నారనమాట. ముందైతే వెస్ట్ సైడ్ సపరేట్ అవుట్లెట్స్ ఉంటాయి కదా, వాటిల్లో ఎక్కువ కలెక్షన్ ఉండేది, ఏఎంబీలో తక్కువ ఉండేది. బట్ ఇప్పుడైతే ఏఎంబీలో కూడా మంచిగా లైక్ బోత్ ఎథనిక్ అండ్ వెస్ట్రన్ ఫ్రాక్స్ అలాంటివన్నీ కూడా ఉంటాయి కదా, వాటిల్లో కూడా మంచి కలెక్షన్స్ అయితే పెట్టేసి ఉన్నారు. సో నేనైతే మీకు ఇప్పుడు ఫస్ట్ చెప్పినట్టు ప్రైస్ కూడా ఇంక్లూడ్ చేశాను అనమాట. సో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అండ్ ఏమైనా నచ్చితే మీరు ఈజీగా వెస్ట్ సైడ్ యాప్లోకి వెళ్ళి ఆన్లైన్లో షాపింగ్ చేయొచ్చు కదా అని చెప్పి నేను ఇలాగా విత్ ప్రైస్ కూడా పెడుతున్నాను అనమాట. మోస్ట్లీ అన్ని డ్రెస్సెస్కి నాకైతే కోట్సెస్ చాలా బాగా నచ్చాయి. బట్ అన్ఫార్చునేట్లీ సైజెస్ అన్నీ అయిపోయినాయి అనమాట. ఇంకా నేను కూడా కొన్ని అయితే ట్రయల్ చేశాను, మీకు లాస్ట్ వరకు చూస్తే వీడియోలో తెలుస్తుంది. అన్నీ మోస్ట్లీ సేల్ అయిపోతున్నాయి ఫాస్ట్గా అని చెప్పారనమాట. మళ్ళీ ఎప్పుడు వస్తాయంటే చెప్పలేము, ఆన్లైన్లో చూడండి అని చెప్పారు. సో నేనైతే ఇక్కడ నాకు కంఫర్ట్ అయినవి తీసుకున్నాను, మిగిలినవి ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుందాము అని చెప్పి. సో నేను ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానమాట ఆన్లైన్లో నేను ఏమేమి షాపింగ్ చేశాను అండ్ ఆఫ్లైన్లో నేను తీసుకున్నవి రెండు కలిపి హాల్ వీడియో సపరేట్గా చేస్తాను. నాకైతే ఈ టాప్ భలే నచ్చేసింది, వైట్ వన్. ఇక్కడ మీకు ప్రైస్ అన్నీ కూడా పెట్టాను కదా, మీరు కూడా చూసి హ్యాపీగా షాప్ చేయండి మీకు నచ్చినవి కావాలి అనుకునే వాళ్ళు. ఇలాగ ప్లెయిన్ షర్ట్స్ విత్ లెనిన్ కోట్ సెట్స్ అని చెప్పి అవి కూడా చాలా బాగున్నాయి. బయటికి వేసుకొని వెళ్ళడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఈ సమ్మర్ టైంలో. సో ఇప్పటి వరకు నేను చూపించినవి కాటనే అనమాట. సమ్మర్లో ఎవరైనా వెకేషన్కి ప్లాన్ చేసేవాళ్ళు హ్యాపీగా వెస్ట్ సైడ్లో వచ్చి షాపింగ్ చేయండి, మీకు అనుకున్నవన్నీ దొరికిపోతాయి. అంత కంఫర్టబుల్గా ఉంది, ఎలాగో ప్రైస్ కూడా అఫోర్డబుల్గానే ఉంటాయి కాబట్టి. ఈ పౌడర్ బ్లూ ఫ్రాక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, బట్ నా సైజ్ లేదనమాట. అక్కడ 3 or 4 pieces ఉన్నాయి ఇలాంటి ఫ్రాక్స్లో. ఇంకా అందుకని చెప్పి నేను తీసుకోలేదు, కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, బాగుంది కదా అని చెప్పి. బట్ ఇట్స్ ఓకే, ఇంకా ఆన్లైన్లో చూసి తీసుకుందాము అనుకున్నాను అనమాట. ఇలాంటి డిఫరెంట్ ఫ్రాక్స్ అని చాలా బాగున్నాయి.
గైస్ లుక్ అట్ దిస్ బ్లాక్ డ్రెస్ ఎంత బాగుంది కదా. దీంట్లో ఇంకేదో కలర్ కూడా ఉంది, బ్రౌన్ కలర్ అనుకుంటా, కాఫీ లైట్ కలర్. సో ఈ రెండిట్లో నాకైతే బ్లాక్ బాగా నచ్చింది. సో నేను ట్రై చేశాను, చాలా మంచిగా ఉన్నిందనమాట. ఇది ఫ్యాబ్రిక్ ఏమంటారో తెలియదు కానీ ఇలాంటి కొన్ని ఉన్నాయన్నమాట. వెస్ట్ సైడ్లో అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయి, అసలు వేసుకున్న ఫీలింగ్ కూడా లేదు, అంత కంఫర్టబుల్గా ఉన్నిందనమాట. ఆ తర్వాత అయితే ఇక్కడ ఫ్లాట్స్ చూస్తున్నాను తీసుకుందాము అని చెప్పి. నేను మోస్ట్లీ క్యాజువల్ డైలీ వేర్కి అయితే వెస్ట్ సైడ్ ఆర్ ఇంచ్ 5 బాగుంటాయి అన్నమాట, మంచిగా లైఫ్ వస్తాయి. మినిమం అంటే మినిమం ఒక 8 months దాకా నేను యూస్ చేస్తానన్నమాట, దాని తర్వాత పోతుంది. చాలా బాగుంటాయి వెస్ట్ సైడ్లో కూడా ఫ్లాట్స్, అవన్నీ కూడా క్వాలిటీగా ఉంటాయి. సో మీరు కూడా ఎవరైనా షాప్ చేయాలనుకుంటే షాప్ చేయండి, ఆన్లైన్లో కూడా ఉంది. సో ఇప్పుడు బ్యాగ్స్ కలెక్షన్ కూడా చాలా వచ్చేసాయి అన్నమాట వెస్ట్ సైడ్లో. చాలా బాగున్నాయి, ట్రెండీగా, ప్రైస్ కూడా అఫోర్డబుల్లోనే ఉన్నాయి. స్టార్ట్స్ ఫ్రమ్ 599 అనుకుంటా, ఆర్ 499 ఎగ్జాక్ట్గా గుర్తులేదు. నేను చూశాను, ఒకటి బాగుందన్నమాట. ఆ తర్వాత అయితే ఇక్కడ ఇయర్ రింగ్స్ చూస్తున్నాను. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి గైస్. నాకైతే ఇయర్ రింగ్స్ నేను కొన్ని వెస్ట్ సైడ్లో కూడా తీసుకుంటాను, చాలా మంచిగా ఉంటుంది క్వాలిటీ అంతా కూడా. ఏ చూసినా కూడా లైక్ 299, 259 ఆర్ 199 అలాగే ఉంటుంది ప్రైస్. ఇప్పుడు ఇంకా కొంచెం డిఫరెంట్గా పెట్టున్నారు, అవి అయితే 599, 499 అలా కూడా ఉన్నాయి. సో ఇంకా నేనైతే పై ఫ్లోర్కి వచ్చేసాను. ఇక్కడైతే కంప్లీట్గా చెప్పాను కదా, ఎథనిక్వే ఉంటాయి. ఎథనిక్లో లైక్ వెస్ట్రన్ టైప్ ఉంటుందన్నమాట, లైక్ కోట్ సెట్స్, ఇట్లా ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చి చాలానే ఉన్నాయి డిఫరెంట్గా. బట్ నేనైతే ఇప్పుడేం అకేషన్స్ లేవు కదా, ఇలాగ ఎథనిక్ టాప్స్, కుర్తీస్ అవన్నీ ఎందుకు అని చెప్పి నేనైతే అవి తీసుకోలేదు. మోస్ట్లీ ఫ్రాక్స్ అలాంటివి ప్రిఫర్ చేశాను అనమాట. ఇలాగ టాప్స్ ఉంటాయి అనమాట, ఈచ్ వన్ 699 అని చెప్పి, కాటన్వి. చాలా బాగుంటాయి క్వాలిటీ అంతా కూడా. బట్ నా ప్రాబ్లం ఏంటి, సైజ్ ఇష్యూ అనమాట, ఫిట్టింగ్ అంత మంచిగా ఉండదు కాబట్టి నేనైతే ఆ టాప్స్ ప్రిఫర్ చేయను. ఇక్కడ ఆల్టరేషన్ చేస్తారు కానీ చిన్నవి చేస్తారు కానీ ఏదైనా మేజర్గా ఉండేది చేయరనమాట. అండ్ లుక్ అట్ దిస్ టాప్ గైస్, ఈ టాప్ అయితే నాకు చాలా క్యూట్గా బాగా నచ్చిందనమాట. సో అందుకని చెప్పి ట్రై చేద్దాం అనుకున్నాను. ఈ వైట్ టాప్ కూడా బాగుంది.
సో గాయ్స్ నేనైతే చాలా ట్రై చేశాను. బట్ కొన్ని షూట్ చేశాననమాట. హడావిడి అయిపోయింది. అండ్ రష్ క్రౌడ్ కూడా ఉంది. చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. సో అందుకని చెప్పి నేనైతే కొన్ని క్లిప్సే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. నాకైతే ఈ కోఆర్డ్ సెట్ చాలా బాగా నచ్చిందనమాట. బట్ నా సైజ్ లేకుండే, చిన్న సైజ్ ఉన్నింది. బట్ వేసుకుంటే ఫిట్టింగ్ ఉన్నింది. కానీ మేబీ ఒకవేళ షింక్ అయితే టైట్ అయిపోతుందేమో అనుకొని ఇంకా దాన్ని పక్కన పెట్టేసాను, ఆన్లైన్ తీసుకుందామని చెప్పి. అండ్ ఇక్కడ బెల్ స్లీవ్స్ ఎల్లో టాప్ ఉంది కదా, అది కూడా కాటన్ది, చాలా బాగా నచ్చింది, తీసుకున్నాను. అండ్ ఇదనమాట నేను చెప్పింది, స్టార్టింగ్లో చెప్పాను కదా, కొన్ని అయితే చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి, వేసుకున్న ఫీలింగ్ లేదు అని చెప్పి. అదే అనమాట. అదేదో కొంచెం కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనేవి గుర్తులేదు కానీ బట్ కంఫర్ట్ ఉందన్నమాట చాలా. ఇది కూడా నేను సైజ్ ఎస్ తీసుకున్నాను, ఎక్స్ట్రా స్మాల్ లేదు. బట్ ఎస్ కూడా చాలా లూజ్ ఉండే, ఇంకా అందుకని చెప్పి ఎక్స్ట్రా స్మాల్ లేదని పక్కన పెట్టేశాను. ఇదైతే నాకు కొంచెం నెక్ డీప్ అనిపించింది అనమాట. సో నేనైతే కొంచెం డీప్ ఉన్నా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ప్రిఫర్ చేయను. అందుకని చెప్పి ఇది పక్కన పెట్టేశాను. బట్ ఎవరికైనా నచ్చుతుంది కదా, రెడ్ బాగుంది క్యూట్గా అని చెప్పి తీసి పెట్టానమాట ఇక్కడ. అండ్ ఈ బ్లాక్ది కొంచెం సాటిన్ షైనింగ్ వచ్చిందనమాట. ఈ షర్ట్ టైప్ చాలా బాగుంది, ఇది తీసుకున్నాను. ఆ తర్వాత ఈ బ్లాక్ ఫ్రాక్ అనమాట, ఇదైతే నాకు పిచ్చగా నచ్చింది, ఇది కూడా తీసుకున్నాను అనమాట. ఫ్లేర్ అంతగా లేకపోయినా కూడా కొంచెం కంఫర్ట్గా, కాటన్ కాబట్టి చాలా బాగుందన్నమాట. ఏదైనా వెకేషన్స్కి వాటికి పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్పి తీసుకున్నాను, ఎప్పుడైనా వేసుకోవచ్చు కదా అని చెప్పి. సో నేను ఇప్పుడు ట్రై చేసిన దాంట్లో మీకు ఏది నచ్చింది అనేది లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇంకా తర్వాత అయితే బిల్లింగ్కి వెళ్ళి బిల్లింగ్ చేయించేసుకున్నాను అనమాట. కొత్తవన్నీ యాడ్ చేస్తున్నారు, లైక్ ఇలా పర్ఫ్యూమ్స్ అవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి. బట్ కొద్దిగా తక్కువ ఉండేది కలెక్షన్, బట్ ఇప్పుడైతే చాలా కలెక్షన్స్ ఉన్నాయన్నమాట వెస్ట్ సైడ్ ఏఎంబి మాల్లో. అండ్ ఇక్కడ పౌచెస్ ఉన్నాయి. సో అది మన ఇష్టం అనమాట, లైక్ మేకప్కి యూస్ చేసుకోవచ్చు, ఏదైనా ఇయర్ రింగ్స్ వాటికి కూడా స్టోరేజ్ బాక్సెస్ లాగా యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుందన్నమాట. ఈచ్ వన్ 399 అలా ఉంది, ట్రాన్స్పరెంట్ది. సో ఇప్పుడైతే ఏం లేదు కదా, ఆల్రెడీ ఉండేటివి వాడదామని చెప్పి నేనైతే తీసుకోలేదు. సో గైస్ చూసారు కదా వెస్ట్ సైడ్లో ఉన్న లేటెస్ట్ కలెక్షన్, మీకు ఎలా అనిపించింది అనేది పక్కా లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. అలాగే వీడియో చూసి వచ్చిన వాళ్ళు తప్పకుండా మన ఛానల్లో ఇంకా చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా వీళ్ళు ఒకసారి చెక్ చేసి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకా చాలా మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, వాళ్ళకి అది మైట్ బి హెల్ప్ అవ్వచ్చు కదా, అందుకే కంపల్సరీ లైక్ చేయండి మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు. సో ఇంకా వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు చేయాల్సింది గుర్తుంది కదా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బాయ్.